ఇదైతే నేను బిగ్ బాస్ లో నిన్న నైట్ జరిగిన మిడ్ నైట్ టాస్క్ గురించి మాట్లాడుతున్నా. అదైతే టాస్క్ 3 అనుకో ఐ గెస్. సో దీనిలో అయితే అందరూ సంజన గారిని చాలా అనుమానంగా సంజన గారు వైపు చూస్తున్నారు. అసలు చూడాల్సింది ఎవరైతే నాకు అప్పుడప్పుడు అనిపించింది డిమోన్ పవన్ అన్యాయం అయిపోయాడు అని చెప్పి ఈ టాస్క్ లో. ఎందుకనేది నేను చెప్తాను ఇప్పుడు. చాలా ప్రోమోలో మీకు చూసారు కదా, చాలా ఫన్నీగా పాల్ గురించి అప్డేట్ చేశారు. పాల్ గురించి అప్డేట్ చేసిన వెంటనే పాల్ డబ్బాలు అన్ని పోయినాయండి. వెంటనే మెల్లగా సుమన్ గారు నడుచుకుంటూ వచ్చి అన్ని పోయినాయా అని చెప్పి అని అడుగుతారు. అక్కడ చూస్తేనేమో దివ్య చాలా హల్చల్ చేసేసిద్ది. కిచెన్ లో చూపిస్తారు, ఫస్ట్ డిమోన్ పవన్ ని చూపిస్తారు కెమెరా తీసుకుని వెళ్ళి. తర్వాత ఇమీడియట్ గా డిమోన్ పవన్ కిచెన్ కౌంటర్ టాప్ పైన ఎక్కేసేసి ఎత్తుకుతాడు అనమాట. మొత్తం అందరు అన్ని ప్లేసెస్ లో ఎతికేస్తారు, కింద పైన మొత్తం సింగిల్ కింద అంతా దూరం ఎత్తుకుతారు. వాళ్ళకి తెలియదు ఏంటంటే అన్ని పోయినాయా అని మెల్లగా అనుకుంటారు. అందరేమో సంజన గారు అనుకుంటారు, ఎందుకంటే గుడ్లు దొంగతనం చేశారని చెప్పి సంజన గారు అనుకుని అందరు ఇమాజిన్ చేసుకుంటారు. బట్ రీతు మాత్రం గమనించేసిద్ది, ఎప్పుడైనా సరే సుమన్నను దివ్య చేసిన పనే అవుతుంది ఇది అని చెప్పేసి రీతు అడుగుతుంది అనమాట. ఆ తర్వాత అందరూ కలిసి కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు ఏమనిపించిందంటే సాయి నిఖిల్ చాలా తెలివిగా ఆలోచించారు ఈ టాస్క్లో. ఎందుకంటే అంత ఎక్కువ పాలు ఎవరు తాగలేరు, ఎందులోన్నా పోసుకొని తాగితే మనకి తెలిసిపోతుంది, ఎందులోనూ పోసుకొని తాగలేదు కాబట్టి అందరు వాటర్ బాటిల్స్ చెక్ చేద్దాం, కంపల్సరీ వాటర్ బాటిల్ పాలు స్మెల్ వస్తుంది అని చెప్పి అది చాలా సీక్రెట్గా చాలా జెన్యూన్గా ఆలోచిస్తే వచ్చిన మంచి ఐడియా అనిపించింది నాకు. ఎందుకంటే కంపల్సరీ వాటర్ బాటిల్ స్మెల్ వస్తుంది, కానీ దాన్ని కూడా దివ్య కవరప్ చేసేసి అది కాదు ఇది కాదని డైవర్ట్ చేసేసింది. దానివల్ల తర్వాత వాళ్ళు ఎవరు చేశారు అనేది చాలా లేట్గా తెలుసుకుంటారు. సుమన్ గారి యాక్టింగ్ మాత్రం మామూలుగా లేదు. ఇందులో 300 సినిమాలు చేశారంటే ఆయన యాక్టింగ్ మామూలుగా ఉంటుందా? చాలా మెల్లగా స్లోగా నడుచుకుంటూ వచ్చి పాలు పోయినాయా, అవునా అన్ని పోయినాయా అని అడుగుతారు ఏం తెలియనట్టు. చాలా ఫన్నీ అనిపించింది నాకు మాత్రం. అక్కడ అందరూ కొంచెం సేపు బర్నీ గారు అనుకుంటారు, కొంచెంసేపు ఏమో అందరు ఆలోచించి సంజన అనుకుంటారు. బట్ నిఖిల్ అండ్ సాయి చాలా స్మార్ట్గా ఆలోచించారు ఈ ప్లేస్లో. నిన్నైతే చాలా బ్యాచెస్ అనౌన్స్ చేశారు కదా, నాకైతే ఆరెంజ్ టీమ్ అన్యాయం అనిపించేసింది. ఆ బ్యాచెస్ చూస్తుంటే 1 by 1 ఇమానికల్గా ఒకటి ఇచ్చేస్తారు. దాని తర్వాత ఏమో ఆలోచించి చూస్తే వీళ్ళందరూ ఎవరైతే స్ట్రాంగ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళనే తీసేయాలనుకుంటారు. ఫస్ట్ అయితే కళ్యాణ్ని తీసేస్తారు, అది ఎందుకనే తెలీదు. కళ్యాణ్ ఆటోమేటిక్గా రిమూవ్ చేస్తే నాకు చాలా హర్టింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళందరినీ తీసేస్తే ఇంకెవరు ఉంటారు, ఇంకెవరు ఉండరు కదా ఆడడానికి అని చెప్పి అలా ప్లాన్ చేస్తున్నట్టున్నారు. తర్వాత అంటారు డిమోన్ పవన్ 2 times కెప్టెన్ అయ్యాడు కాబట్టి తనకు అసలు అవసరం లేదని. అసలు మీరు ఎలా చెప్తారు అవసరం లేదు? ఏదైనా ఫైట్ చేసి విన్ అయ్యి అందులో ఉన్న మజాని ఆ ఫీల్ని ఎక్స్పీరియన్స్ చేయాలి కదా అని చెప్పి అనిపిస్తుంది. ప్రోమోలో అయితే ఇది చూసాం. మిడ్ నైట్ టాస్క్ చాలా ఫన్నీగా అనిపించింది నాకు. చీకట్లో ఆ పాలు తాగడం కానీ, సుమన్ గారు ఆ కబోర్డ్లో కూర్చొని తాగడం కానీ చాలా ఇదిగా అనిపించింది. ఈసారి కెప్టెన్ అయితే ఎవరు అనుకుంటున్నారు అనేది మీరు కామెంట్ చేయండి. అండ్ డిమోన్ పవన్ అయితే చాలా అన్యాయం చేశారని నాకు అనిపించింది. తనుజ గెలిసిద్దని అందరూ అంటున్నారు, మీరు కూడా అదే ఫీల్ అవుతున్నారా లేదా అని నాకు ఒక్కసారి కమెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే ఆరెంజ్ టీమ్ అరాచకం మామూలుగా లేదు ఇక్కడ. నేను ఎందుకు చూసి చెప్తున్నా అంటే 1 by 1 రాసుకున్నా అనమాట. అసలు ఎవరు విన్ అవుతారు, ఈసారి కెప్టెన్ కింద ఎవరు వస్తారు అని చెప్పి చాలా సస్పెన్సింగ్గా ఉంది. 1 కాదు 2 కాదు టాస్క్ల మీద టాస్క్లు వస్తూనే ఉన్నాయి. ప్రోమో చూసిన ప్రతిసారి ఎక్సైట్ అవుతున్నాను నేను. ఒక స్కేరీ హౌస్ లాంటి ప్రోమో పెట్టారంటే అది ఎంత బాగా తీసుకుని వెళ్తుందని నెక్స్ట్ వీడియో దాని గురించే చేస్తాను నేను, ఆ స్కేరీ హౌస్ గురించి ఏం జరిగింది అనేది. ఇప్పటివరకు అయితే పాల్ టాస్క్ చాలా అదిరిపోయింది. అండ్ మీరేమనుకుంటున్నారు, ఈసారి కెప్టెన్ ఎవరికి ఇస్తా అనుకుంటున్నారు? డబుల్ కెప్టెన్స్ ఉంటారా లేకపోతే డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా ఏమన్నా అనిపిస్తుందా మీకు? చెప్పండి. ఇప్పటికీ ఆల్మోస్ట్ 4 మెంబర్స్ని తీసేశారు. ఇంకా గేమ్ ఏముంటుంది కెప్టెన్సీ గేమ్ అని చెప్పి అనిపించింది నాకు. ఎందుకంటే కళ్యాణ్ని తీసేశారు, నిఖిల్ని తీసేశారు, డిమోన్ని తీసేశారు, అండ్ సంజనాని ఆల్రెడీ ఫస్ట్ డే రిమూవ్ చేశారు. అదేంటి డిమోన్ 2 times అయితే మళ్ళీ అవ్వకూడదా, లేకపోతే ఏంటి 2 times అయితే మళ్ళీ ఆడకూడదా? ఆడే కదా తను ఎలిమినేట్ అయితే బాగుంటుంది, అంటే తను కెప్టెన్సీ కాకపోతే బాగుంటుంది అని చెప్పి ఆడిన తర్వాత కదా మనం డిసైడ్ అవ్వాలి ఎవరు స్ట్రాంగ్ ఎవరు ఇదని చెప్పేసి. ఇప్పటికే మాధురి గారు లేక సగం సౌండ్ లేదు, సగం ఎంటర్టైన్మెంట్ లేదనిపిస్తుంది. శ్రీజ లేక సగం అసలు బిగ్ బాస్లో వాయిసే లేదనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ దివ్య అయితే చాలా ట్రై చేసింది వాళ్ళందరినీ డైవర్ట్ చేయడానికి పాలల విషయంలో. వాళ్ళతో పాటు ఏం తెలియనట్టు చాలా యాక్టింగ్ చేస్తూ తను నీట్గా అందరితో మింగిలప్ అవుతూ అల్లు డౌట్ ఇల్లు రెబల్ అనుకుంటానే టైంపాస్ అలా చేసేసింది. బట్ లాస్ట్కి అయితే రీతు బాగా ఫైండ్ అవుట్ చేసింది. కంపల్సరీ వీళ్ళిద్దరు అయితే అయ్యి ఉంటారని చెప్పి రీతు బాగా ఐడెంటిఫై చేసింది అనిపించింది. బర్నీ గారు 50-50లో ఉన్నారు కానీ అంత కాన్ఫిడెంట్గా చెప్పలేదు. రీతు చెప్పినంత కాన్ఫిడెంట్గా అయితే ఎవరు అనిపించలేదు. నిఖిల్ అండ్ సాయి అయితే చాలా స్మార్ట్గా ఆలోచించారు. ఇందులో స్ట్రాటజిక్గా ఆలోచించి కంపల్సరీ పాల బాటిల్స్ అన్ని చెక్ చేస్తే పాల బాటిల్స్ వస్తాయి అనుకున్నా. అది చేసుంటే కనుక మనం ఈజీగా దొరికేసే వాళ్ళు అనుకుని ఉంటుంది. దివ్య దానికోసం అని చెప్పేసి అలా డివేట్ అయిపోయారు. అండ్ సుమన్ గారు ఏం చేసినా కానీ సైలెంట్గా చేసి ఏం తెలియనట్టు భలే యాక్టింగ్ చేస్తూ కూర్చున్నారు కదా. మీకు ఎవరు బాగా నచ్చారు ఈ టాస్క్లు అనేది నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే మనం స్కేరీ హౌస్ గురించి చూద్దాం, ఎంత బాగా ఆడారు, ఎవరు ఈసారి కెప్టెన్ అవుతారని ఒక గెస్ కొట్టండి. నా గెస్ మీ గెస్ మ్యాచ్ అయిందని ఇద్దరం ఒకేలా ఆలోచిస్తున్నా అనిపిస్తుంది కదా. ఓకేనా, సీ యూ, బై.